హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తుంది కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని. ఈ పోస్టులకి మనకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూలై 16 అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయింది. అంటే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి, అది ఏ విధంగా చేసుకోవాలని ప్రతిదీ మీకు పిన్ టు పిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూసి మొబైల్లో మీరు అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి మిస్టేక్ అయితే చేసుకోదండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా పోస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మీకు ఏబిపిఎస్సి వెబ్సైట్ కావాలంటే దాన్ని క్లిక్ చేసుకోండి, అక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ ముందుగా వచ్చేసి మనం ఓటీఆర్ అయితే చేసుకోవాలి, అంటే వన్ టైం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఎవరిని ఇంతకుముందుకు చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ఏపీఎస్సి వెబ్సైట్లో నేను ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు ఓటీపీఆర్ రిజిస్టర్ ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, దీని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ న్యూ రిజిస్టర్ ఉంటుంది. అండ్ ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కానీ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి దీనైతే మనం అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ని వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్రదర్ మనకు చాలా రకాల డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ముందుగా వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, సెకండ్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి, థర్డ్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్కూలింగ్ అంటే మనం చదివినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఉంటే. అండ్ తర్వాత మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి కింద వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అలర్ట్ ఉంది, దాన్ని టిక్ చేసి డిక్లరేషన్ అని మనకు ఐ యాక్సెప్ట్ అని వచ్చి ప్రివ్యూ మీద మనమైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇవంతా కూడా మనకు ఓటీపీఆర్ అంటే రిజిస్ట్రేషన్లో మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ ఉంది కాబట్టి బేసిక్ డీటెయిల్స్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ 10th మెమోలో మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అవే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మీ పేరు మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అక్కడ స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. సెకండ్ వచ్చి మనకు డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే విధంగా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా. తర్వాత మనకు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి బర్త్ ప్లేస్ అనమాట. మీరు ఎక్కడ అంటే మీరు ఏ డిస్టిక్లో అంటే పుట్టారు, ఏ మండలము మొత్తం ఇవ్వాలి. ముందుగా వచ్చేసి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మనకు మండలము, తర్వాత విలేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు కమ్యూనిటీ వచ్చేసి మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, ఎవరైతే ముస్లిమ్స్ సేక్ ఉంటారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి బీసీఈ వస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఫాదర్ నేమో మదర్ నేమో మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ మనకు మదర్ టంగ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు తెలుగు అయితే ఉంటుంది కాబట్టి తెలుగు అయితే ఇవ్వండి. నెక్స్ట్ పక్కన మనకు రిలీజియన్ వచ్చేసి ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియను, హిందూ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ 1, 2 అయితే ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10th మెమోలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. కింద ఏ బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్ అని ఈ విధంగా ఉంటుంది. అవైతే 2 అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ కింద ఈమెయిల్ ఐడి అండ్ పక్కనే మొబైల్ నెంబరు. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ మొబైల్ నెంబరు అవి మాత్రం ఇవ్వండి. ఏదో ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి ఇప్పుడు టెంపరీ ఇచ్చి తర్వాత మీరు అంటే 1 year తర్వాత మళ్ళీ మీకు ఏదైనా అవసరం ఉండేదనుకో ఏపీఎస్సి వెబ్సైట్లోన అవే ఇవ్వాలి, అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. అప్పుడు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే చూడండి చెప్తా ఉన్నా. ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చి మనకు అదర్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అదర్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్ అంటే మనకు ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆ టైప్ అనమాట. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి. సెకండ్ వచ్చేసి ఆర్ యూ ఎక్సర్సన్ పర్సన్ ఉంటుంది, అంటే మీరు ఏమైనా డిఫెన్స్లో పారామిలిటరీ కానీ ఏమైనా జాబ్ చేసి ఎక్సర్సన్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ
మనకి ఏదైతే టెంపరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ ఏదైతే ఉందో ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. హ్యావ్ వర్క్డ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఏమైనా వర్క్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, ఒక లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్ యూ ఎంప్లాయిడ్, ప్రజెంట్ ఏమైనా ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని పెడితే ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్స్ వస్తాయి. అంటే టైప్ ఆఫ్ అంటే ఏమి ఎంప్లాయీ, స్టేటా, సెంట్రలా, పిఎస్యూనా, ప్రైవేటా, ఇక్కడ మీరు ఇవ్వాలి. ఒకవేళ నో అయితే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్లో నువ్వు ఏమైనా ఎక్స్ ఎంప్లాయీవా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే మళ్ళీ వాటి డీటెయిల్స్ అడుగుతుందన్నమాట, అవి కూడా ఇవ్వాలి. నో అయితే నో అని పెట్టండి. ఇక ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, అడ్రస్ డీటెయిల్స్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి మన హౌస్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత మన విలేజు అండ్ మన లొకాలిటీ లేదంటే ఆ స్ట్రీటు ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత కింద మనకు డిస్టిక్ కానీ విలేజ్ నేమ్ కానీ ఇవ్వండి, విలేజ్ ఇచ్చి డిస్టిక్ కూడా ఇవ్వండి. కింద మనకు స్టేటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. నెక్స్ట్ కింద పిన్ కోడ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ మీరు కింద టిక్ అయితే చేసుకోండి. లేదు రెండు వేరు అయితే కనుక ఇక్కడ టిక్ చేయకుండా ఇక్కడ మళ్ళీ అడ్రస్ అయితే మళ్ళీ ఫిల్అప్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ అయితే స్కూలింగ్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీరు చదివినటువంటిది మొత్తం కూడా రెగ్యులర్ స్టడీనా, ప్రైవేటా, ఓపెన్ స్కూలా, మైగ్రేటివ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఏదా, ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. రెగ్యులర్ అయితే రెగ్యులర్, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్ది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మనకు 4th క్లాస్ నుంచి 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాసు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే 4th క్లాసు మీరు ఏ డిస్టిక్లో చదివారు అండ్ ఏ సంవత్సరంలో పాసు అండ్ స్కూల్ నేము ఈ విధంగా ఇవ్వాలి. 5th కూడా అంతే, డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేము మొత్తం కూడా ఇవ్వాలి. 6th, 7th, 8th, 9th ఆ విధంగా ఇవ్వాలి. అండ్ 10thలో వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీరు 10th ఏ డిస్టిక్లో చదివారు అండ్ 10th బోర్డు అండ్ 10th స్కూల్ నేమ్ ఇవ్వాలి. అండ్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అంటే మంత్, ఇయర్ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 10thలో ఇచ్చినటువంటి పర్సంటేజ్ మార్కులు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 10th డీటెయిల్స్ వరకు అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవి ఇవ్వాలి అంటే ఇక్కడ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 10+2 డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సేమ్ అనమాట అంతే. మీరు 10+2 ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ఇవ్వాలి. అండ్ గ్రూపు ఇంటర్లో మీరు ఏ గ్రూపు అంటే ఇక్కడ మనకు ఇంటర్ బైపీసీ, ఇంటర్ సిఈసి, హెచ్ఈసి, అదర్ గ్రూప్స్, ఎంపీసీ అని ఈ విధంగా అయితే ఉంటుంది. బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అండ్ కాలేజ్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఇంటర్లో వచ్చినటువంటి పర్సన్ మార్కులు కానీ గ్రేడ్ కానీ ఇవ్వాలి. తర్వాత ఇంటర్ అనేది మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ రెండు కూడా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మీకు డిప్లొమా ఉంటే డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఒకవేళ లేకపోతే ఇవ్వకండి, అది అవసరం లేదు. ఒకవేళ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అండ్ ఎంఫిల్ కానీ అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా ఎవరు చేయని వాళ్ళు ఎవరుతుంటారో అంటే కేవలం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ వరకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే కింద వచ్చేసి మనకు అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దాన్ని క్లిక్ చేశారంటే మనకు ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ అంటే ఐటీ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే కూడా వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. యాడ్ క్వాలిఫికేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఐటీ ఉంటే ఐటీ ఇవ్వచ్చు, డిస్టిక్, యూనివర్సిటీ అండ్ గ్రూప్, బ్రాంచు, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, కాలేజీ నేము అండ్ పర్సంటేజ్ మార్కులు ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు లేకపోతే వద్దు, అడిషనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ అయితే చేయొద్దండి ఒకవేళ లేకపోతే. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ మీద మనం అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి ఇక్కడ మనకు 50 KB లోపు మాత్రమే ఉండాలి. విడ్త్ 3.5 cm, హైట్ 4.5 cm ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు మాత్రమే ఉండాలి. విడ్త్ వచ్చేసి 3.5 cm, హైట్ వచ్చేసి 1.5 cm అయితే ఉండాలి సిగ్నేచర్కి. ఇవైతే చూసుకోండి. ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. కింద మనకు డిక్లరేషన్ ఉంది కదా,
ఇక్కడ డిక్లరేషన్ మీద దానైతే క్లిక్ అయితే చేసుకోండి. ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ అని మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ అని ఉంది. ప్రివ్యూ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే కాడ ఇక్కడ ఫోటో వచ్చేసి కంపల్సరిగా మీరు ఏ డేట్ మీద ఫోటో దిగారు అనేది కంపల్సరిగా ఫోటో పైన డేట్ అయితే ప్రింట్ అయితే చేపియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోటో ఈరోజు దిగారు అనుకోండి, ఈరోజు దిగినటువంటి డేట్ అయితే వేయాలి. డేటు, మంత్, ఇయర్. కాబట్టి ఫోటో పైన మీరు దిగినటువంటి డేట్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్ మీరు ప్రివ్యూ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనకు బయోడేటా మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏమేమి ఫిల్అప్ చేశారు మొత్తం కూడా మీ పేరు, మీ ఫోటో, సిగ్నేచరు అండ్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఒకసారి ప్రతి చెక్ చేసుకోండి. ప్రతి చెక్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ కన్సర్న్ క్యాప్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి చూసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే కనుక మీ పేరు కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ తప్పు ఉంటే ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేశారంటే మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. అక్కడ మీరు చేంజ్ చేసుకోండి. అన్నీ ఒకటికి 2 సార్లు చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేది ఏమంటే రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ యువర్ రిఫరెన్స్ ఐడి అని ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఒక మెసేజ్ వెళ్ళిపోయింటుంది, ఒకసారి చూసుకోండి. ఈ నెంబర్ అనేది మీరు ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత మీరు ఓకే మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత మీకు ఓటీఆర్ నెంబర్ అయితే వచ్చింటుంది, కానీ పాస్పోర్ట్ అయితే వచ్చిండదు. పాస్పోర్ట్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇది ఏపీపీఎస్సీ వెబ్సైట్ కదా, ఇక్కడ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మనం ఫర్గాట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 అడ్డగీతలు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కిందనే లాగిన్ ఒక ఆప్షన్ ఉంటుంది, లాగిన్ అవ్వాలి. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన ఓటీఆర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మనకు తెలిస్తే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు కింద మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అవుతుంది కదా, దాని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫర్గాట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తుంటే క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అయితే ఉంది కదా, దాని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఏది ఇచ్చింటామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మనకు గో అనే ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రిఫర్డ్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఫస్ట్ లెటర్ కానీ లేదంటే లాస్ట్ నెంబర్ కానీ, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఇప్పుడు మొన్న @123 పెట్టుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ నెంబర్ కానీ పెట్టచ్చు, లేదంటే మీకు లక్కీ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇదే ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది అనమాట, యువర్ లాగిన్ డీటెయిల్స్ చేంజ్డ్ అని. ఏ విధంగా వచ్చిన వాళ్ళు మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయినట్టు అనమాట. ఏ విధంగా మీరు పాస్వర్డ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఫర్గాట్ కొట్టి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్కి అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా రావాలి. మీరు పాస్వర్డ్ తెలుసుకున్నారు కదా, తర్వాత ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయింది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ ఓటీఆర్ ఐడి రిజిస్టర్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకునేది ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో ఏదైతే క్యాప్చర్ ఉందో ఇక్కడ ఎంటర్ చేసి కిందనే మనకు లాగిన్ ఉంది, దాని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వెంటనే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనమాట. మనకు జూలై 16 ఈ రోజు నుంచి ఆగస్టు 5 అంటే మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అప్లై చేసుకోరు కాబట్టి ఇక్కడ మనకు ఫిల్ అప్లికేషన్ మీద దానితో క్లిక్ అయితే చేసుకోవాలి. మనం అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ కూడా పక్కనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా ఫిల్ అప్లికేషన్ కాబట్టి దాని అయితే క్లిక్ చేయండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒకటి డిక్లరేషన్ ఫామ్ టిక్ అయితే చేయండి. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఫోటో మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం టిక్ అయితే చేయాలి. ఆర్యుఏ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ అయితే టిక్ చేయండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళని ఎవరిని అప్లై చేస్తే ఇక్కడ నో అయితే టిక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లోకల్ కాదు కదా మీరు.
ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటారో మళ్ళీ ఇక్కడ మనకు డిస్టిక్ కూడా అడుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏ డిస్టిక్ కిందకి వస్తారో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరెంట్ మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారా? ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి డూ యూ హ్యావ్ బిలాంగ్ నాన్ క్రిమినల్ యార్, ఏమైనా నువ్వు నాన్ క్రిమినల్ యార్ కిందకి వస్తావా అంటే ఎస్ అయితే పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎవరైతే ఎస్ అని పెడతారో వాళ్ళు నాన్ క్రిమినల్ యార్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్ యూ ఎన్సీసీ హోల్డరు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేట్ కూడా అడుగుతుందన్నమాట. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా, సి సర్టిఫికేట్ ఉందా అని. ఒకవేళ నో అని పెట్టి ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకు ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్, మనకు రేషన్ కార్డు ఉంది కదా అది వైట్ కార్డ్ ఏనా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, ఎస్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి, వైట్ కార్డ్ నెంబరు. నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్ యూ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్యూ కానీ యూపీఎస్సీ కానీ ఏదైనా ఎగ్జామ్స్లోనూ డిబార్ అయితే ఎస్ అని పెట్టండి. డిబార్డ్ అయితే కానీ దీనికి నాట్ ఎలిజిబుల్ కాబట్టి నో అయితే పెట్టండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేసినామో దాని క్వాలిఫికేషన్ ఏంది, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకు ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీరు ఏ సంవత్సరంలో మీరు క్వాలిఫై అంటే మార్క్ అంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మంత్ ఇయర్ మొత్తం కూడా ఇవ్వాలి. తర్వాత ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్, నీకు ఇంటర్మీడియట్తో పాటు ఇంకా అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందా అంటే డిగ్రీ కానీ ఇంకా ఏదైనా ఉంటే కానీ ఎస్ అని పెట్టండి. ఒకవేళ లేకపోతే నో అయితే టిక్ అయితే చేసుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చేసి మీరు దాన్ని సెలెక్ట్ చేశారంటే మీరు దేనికి అప్లై చేయాలనుకున్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా లేకపోతే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా, మీరు దేనిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చూసుకోండి ఒకసారి. నేనైతే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. తర్వాత అక్కడ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు 1 or 2 2 అయితే 2 అని పెట్టండి, లేదంటే 1 అయితే 1 అని పెట్టండి. తర్వాత ఇక్కడ మనకు యాడ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మనకి పోస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 ఇస్తాను, తర్వాత యాడ్ చేస్తాను. ఈ విధంగా మీరు పోస్ట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే రెండింటికి మనం ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకు డివిజన్ ప్రిఫరెన్స్, ఇక్కడ మనం డివిజన్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే విశాఖపట్నమా, నర్సీపట్నమా, కృష్ణానా, మనకు నాది కర్నూలు కాబట్టి కర్నూలులో చూస్తాను. మనకి ఏమైనా ఉంటే కర్నూలు. అండ్ పక్కన ఇక్కడ మనకు డివిజన్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆప్షన్ 1 ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను 7 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నాది కర్నూలు కాబట్టి కర్నూలు, నంద్యాల అండ్ కింద ఆత్మకూరు, ఇవి నాకు కొద్దిగా దగ్గర కాబట్టి ముందుగా ఇవైతే ఇచ్చాను. తర్వాత విశాఖపట్నము, నర్సీపట్నము ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంది కదా, సేమ్ అనమాట. ఇక్కడ మీరు డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షన్ అనేది, తర్వాత యాడ్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి అంతే. ఇలా ఈ విధంగా మీరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా మీరు ఈ విధంగా అయితే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. నేను కూడా ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ఇట్లా నేను ఫస్ట్ ఇవైతే ఇచ్చాను. తర్వాత గుంటూరు, పొరుదుటూరు ఈ విధంగా మీ ఇష్టం అంట. అన్నీ కూడా ఇస్తానంటే కూడా అన్నీ కూడా ఇవ్వచ్చు. మీకు ఎగ్జాంపుల్గా మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే చెప్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే డూ యూ పాస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండ్స్ అంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసిందంటే మీరు హైట్ ఎంత ఉన్నారో ఇవ్వండి, తర్వాత మీకు చెస్ట్ ఎంత ఉంది, అండ్ మనకు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎంత ఉన్నది ఇక్కడ ఇవ్వాలి, అండ్ మనకు ఎంత పెరిగింది అంటే డిఫరెన్స్ మనకు ఎంత అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు ఇచ్చారంటే తర్వాత డూ యూ పాస్ నార్మల్ ఏ సెట్ అయితే ఎస్ అని పెట్టండి. ఇక కింద వచ్చేసి ఎగ్జామినేషన్ ఫేవరెట్ లొకేషన్ అనమాట. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే మన ఎగ్జామ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది కర్నూలు కాబట్టి కర్నూలు ఉంది కాబట్టి కర్నూలు అయితే ఇస్తాను. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈ విధంగా అయితే ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ కూడా నేను ఇస్తాను అనమాట. నాకు ఏ దగ్గర అయితే అదే ఇస్తాను. ఇలా నేను 3 ఆప్షన్లు అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకు పేమెంట్ డీటెయిల్స్, మీరు ఎంత అప్లికేషన్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు వచ్చేసి 250. నేను ఓబీసీ కిందకి అయితే వస్తాను కాబట్టి బీసీఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 0, ఫైనల్ అమౌంట్ 250 రూపీస్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని
సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సేవ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మనకు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. కంటిన్యూ పేమెంట్ అయితే చేయండి. అంటే మనం పేమెంట్ చేయాలనుకుంటే కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే చేయండి. ఇక్కడ మనకు పేమెంట్ గేట్వే అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ దాని ద్వారా కానీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు పైన అది సెలెక్ట్ చేసుకొని కింద దాని మీద టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ కాడ ఏటీఎం ఉంటుంది కాబట్టి ఇక్కడ డెబిట్ కార్డుగా దాని అయితే క్లిక్ చేసుకోండి. డెబిట్ కార్డు క్లిక్ చేసి కింద మన టిక్ బాక్స్ ఇచ్చి పేనా ఉంది కదా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. తర్వాత ఇక్కడ మనకు కార్డు ఉంటుంది, కార్డు డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కార్డు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కార్డు డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ టు పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది.